ఆప్టిమిజం, ఏం చేస్తారు సీఎం, ప్రజలతో ఎలా మాట్లాడుతారు అనేది ప్రతి ఒక్క అంశాన్ని షూట్ చేద్దాం. మార్నింగ్ ఇక్కడ క్యాంప్ దగ్గర చాలా మంది వచ్చి వెయిట్ చేస్తున్నారు. సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. క్యాంప్ నుంచి బయటికి రాగానే మనం చూడొచ్చు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకొని జగన్ కోసం వెయిట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సీఎం జగన్ కడప నుంచి ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన ఈ బస్సు యాత్ర శ్రీకాకుళం వరకు వెళ్ళనుంది. అయితే శ్రీకాకుళంలో 24వ తేదీన పూర్తవుతుంది ఈ బస్సు యాత్ర. పూర్తిగా ఈ సిద్ధం సభలతో పాటు ముఖాముఖి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఈ బస్సు యాత్రని కొనసాగిస్తున్నారు. బస్సు యాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సీఎం జగన్ తన నివాసానికి, తాడేపల్లిలో ఉన్న తన నివాసానికి వెళ్ళలేదు. అసలు రాత్రిపూట్ల ఇలాంటి క్యాంపులు అంటే ఒక హైవే పక్కనో లేక పొలాల్లోనో ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసుకొని అక్కడే ఆయన బస చేస్తున్నారు. ఒకవేళ కుటుంబ సభ్యులు రావాలన్నా కూడా ఇలా ఈ క్యాంప్ దగ్గరికి వచ్చే వాళ్ళు కలుస్తున్న దృశ్యాలు మనం చూస్తాం. రాయి దాడి జరిగిన సమయంలో కూడా సీఎం జగన్ ఇంటికి వెళ్ళలేదు. ఆ టైంలో విజయవాడలో ఉన్నప్పటికీ కూడా ఆయన తాడేపల్లిలో ఉన్న తన నివాసానికి వెళ్లకుండా ఇలా క్యాంపులో ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ క్యాంపులోనే ఆయన ఉన్నారు. సో ఇది మార్నింగ్ నుంచి ఇలా కలవడానికి లోకల్లో ఉన్న లీడర్స్ అంతా కూడా ఏ ప్రాంతంలో సీఎం జగన్ ఉంటారో బస్ యాత్ర కొనసాగుతుంది ఆ ప్రాంతానికి సంబంధించిన నేతలంతా కూడా మార్నింగ్ అవర్స్లో ఈ విధంగా వచ్చి కలుస్తారు. అలాగే లంచ్ బ్రేక్లో వచ్చి కూడా కలుస్తారు. ఇది పార్టీకి సంబంధించి మార్నింగ్ జరుగుతుంటుంది. మళ్ళీ సాయంత్రం చూసుకుంటే సిద్ధం సభ తర్వాత తను తిరిగి మళ్ళీ రాత్రి వరకు కూడా ప్రజలతో కలుస్తారు. మార్నింగ్ ఏ టైం నుంచి సీఎం జగన్ స్టార్ట్ చేస్తారు, తన దినచర్య ఏ టైంకి ఎండ్ చేస్తారు, ఎన్ని గంటలు పడుకుంటారు, ఏం తింటారు అనే అంశంపైన ఈరోజు TV9 ఫోకస్ ఎక్స్క్లూజివ్గా చేయబోతుంది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో బస్సు ఏదైతే ప్రయాణిస్తున్నారో ఆ బస్సు దగ్గర మనం ఉన్నాం. ఈ బస్సులోనే సీఎం జగన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం ఈ యాత్ర స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీంట్లోనే ఎక్కువ సమయం ఆయన గడుపుతున్నారు. ప్రధానంగా ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చొని అందరికీ ప్రజలకి ధన్యవాదాలు చెప్తూ, అలాగే చూడడానికి వచ్చిన వాళ్ళని, అలాగే వాళ్ళ ఏదైనా సమస్యలతో వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి మాట్లాడుతూ అక్కడి నుంచి అలానే పైకి వెక్కి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ప్రజలతో మాట్లాడడం జరుగుతుంది. అలాగే కిందకి ఇలా బస్సు నుంచి లోపల నుంచి కిందికి వచ్చి ఇలా ఇక్కడ కూర్చొని ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కూడా వాళ్ళు తీసుకుని వచ్చిన ఏవైతే మెమొరాండం కానీ వాళ్ళ విన్నపాలు కానీ లేకపోతే వాళ్ళ సమస్యలు కానీ అవన్నీ కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడడం జరుగుతుంటుంది. సో ఓవరాల్గా సీఎం జగన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రజలతోనే గడుపుతున్నారు, ప్రజలతోనే ఉంటున్నారు. పూర్తి స్థాయిలో అంటే అంతకుముందు 2019లో పాదయాత్ర చేసినప్పుడు ఏ విధంగా అయితే ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు కావాల్సిన సమస్యలు ఏంటి, అసలు ప్రజలు ప్రభుత్వం ద్వారా ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకొని ఆ పథకాలన్నీ కూడా నవరత్నాల రూపంలో ఆయన ప్రవేశపెట్టారు. ఆ నవరత్నాలన్నీ కూడా 5 సంవత్సరాల పాటు ఆయన పూర్తి చేయాలి. ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వచ్చారు. 99% వరకు నవరత్నాలు హామీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ పూర్తి చేశారు. ఇప్పుడు కూడా ఈ సాగుతున్న బస్సు యాత్రలో ఇంకేం కావాలి ప్రజలకి, ఇంకా ఏమైనా ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ప్రజలకి ఇంకేమైనా కావాలా అనే అంశాల మీద పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్నారు. సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభించే ముందు కూడా ప్రజల్ని కలుస్తుంటారు. మార్నింగ్ ఇక్కడ క్యాంప్ దగ్గర చాలా మంది వచ్చి వెయిట్ చేస్తుంటారు. ఇలా క్యూలో మొత్తం అందరూ కూడా, కొంతమంది ఇక్కడ లోకల్ ఉన్న లీడర్స్ తీసుకొని వస్తారు, ఎమ్మెల్యేలు తీసుకొని వస్తారు, కొంతమంది సమస్యలతో ఉన్న వాళ్ళు వాళ్ళే పర్మిషన్స్ తీసుకొని లోపలికి వస్తారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక సమస్యతో వచ్చారు. మీరు ఏ సమస్య వచ్చారు ఇక్కడికి? బాగోలేదు మేడం, సార్ని ఏదైనా అవకాశం కోరుకుంటున్నాను. కలవడానికి వచ్చారు లోపలికి అంటే చాలా సెక్యూరిటీ లేదు పంపించారు మేడం, అంత బాగుంది.
సో ఇలా బాబుకి బాగాలేదు సహాయం కోసం వచ్చానని అంటున్నారు. అంటే 2-3 అంచెల సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా సమస్య ఉందంటే లోపలికి రావడానికి, అంటే ఆ సమస్య తీవ్రతని బట్టి లోపలికి రాణిస్తున్నారు. సీఎం జగన్తో నేరుగా మాట్లాడే అవకాశం కూడా కల్పిస్తున్న దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. సీఎం జగన్ క్రమశిక్షణకు మారుపేరు. మార్నింగ్ 4 గంటలకు లేచిన తర్వాత యోగా వ్యాయామాలు చేసుకున్న తర్వాత తన ఈ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఏ కార్యక్రమం అయినా కూడా ఆయన రోజు మార్నింగ్ 4 o'clock లేచిన తర్వాత వ్యాయామం తర్వాత అల్పాహారం సేవించిన తర్వాతనే పూర్తి స్థాయిలో తన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తారు. ఎలా జరుగుతుంది బస్ యాత్ర? ఆయన అసలు ఏ విధంగా కష్టపడుతుంటారు? చేతులు పెట్టి దండం పెట్టాలి. నాకైతే భగవంతుడే జగనన్న. అలాగా నేను బస్సులో నుంచి చూసిన తర్వాత అర్థమైంది ప్రజలందరూ కూడా ఎందుకు ఇంత నీరాజనం పలుకుతారు అనేది. ప్రజలు కూడా నేను స్వయాన నా చెవులతో కళ్ళతో చూసిన మాట చెప్తున్నాను. ఒక ముస్లాం వచ్చి, అయ్యా నాకు 2 కొడుకులు ఉన్నారు, కానీ నువ్వే నా పెద్ద కొడుకువి, కొడుకులు వదిలేసినా సరే నువ్వు పెద్ద కొడుకుగా నన్ను పోషిస్తున్నావు ఈరోజు అని చెప్పి ఒక అవ్వొచ్చి చెప్పడం. మిగతా హెల్త్ ఇష్యూ ఉండి వస్తే అక్కడ రోడ్డుపై నుంచి వాళ్ళు జస్ట్ మెడికల్ సర్టిఫికేట్స్ చూపిస్తేనే, మెడికల్ స్లిప్స్ చూస్తే బస్సు ఆపి వెంటనే వాళ్ళ సమస్య ఏంటని తెలుసుకొని పక్కన ఉన్నటువంటి ఆయన సిబ్బందికి చెప్పి వెంటనే నోట్ చేయించి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఇటువంటి పరిపాలన, ఇటువంటి ఆదరణ ప్రజల నుంచి ఏదైతే చూపిస్తున్నారో ఇటువంటి పరిపాలన అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన బాగా హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆయన తిరుగుతుంటారు కదా, చూడడానికి అసలు నిజంగా ఎవరు చేయలేము, ఇప్పటివరకు ఎవరు చేయలేదు కూడా. అలాగా ఆయన కష్టము ఏంటనేది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎండని సైతం లెక్క చేయకుండా, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజా శ్రేయస్సే ఆయన లక్ష్యంగా, ఆయన ప్రజలు పేదరికం నిర్మూలన ఆయన జయంగా ఏదైతే ఈరోజు వరకు నడుస్తున్నారో, ఇప్పుడు మండుటి ఎండల్లో ఎవరు కూడా బయటకు రాలేని పరిస్థితి. అటువంటి ఎండల్లో కూడా ఆయన ప్రజల కోసము రోడ్డు ఎక్కడం జరిగింది. ఇప్పుడు ఈ బస్సు యాత్రని మీరు ప్రచారంగా చూస్తారా, లేక ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సీఎం జగన్ రోడ్డు మీదకి వచ్చారని చూస్తారా? ఇప్పుడు వరకు మనం చూస్తున్నాము ఏదైతే సచివాలయం వ్యవస్థ వాలంటీర్ ద్వారా అన్నీ కూడా పరిష్కరించారో, ఇంకేమైనా ఉండిపోతే ప్రతి ఎమ్మెల్యేని కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పంపించారు. దానికి అప్పుడు చాలా వరకు సమస్యలు రెక్టిఫై అయ్యాయి. ఇంకా ఏమైనా సమస్యలు ఉండిపోయా నా వరకు తెచ్చి నేను తీర్చాల్సినవి ఏమైనా ఉన్నాయని, ఆ సమస్యలు ఆయన ద్వారా తీర్చే సమస్యలు ఉన్నాయేమో అని తెలుసుకోవడానికే ఆయన బస్సు యాత్ర పెట్టినట్టుగా నేను భావిస్తున్నాను. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైట్ ఫ్రమ్ ద డే 1 2019 గవర్నమెంట్ ఫామ్ చేసిన దగ్గర నుండి కూడా ప్రజా సమస్యలు ఏవైతే ప్రజా సంకల్ప యాత్రలో కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడు విని దానికి తగ్గ ఒక గవర్నెన్స్ ఇచ్చారు. దిస్ ఈస్ వాట్. సో మీరు చూస్తూ ఉన్నారు అనేక పథకాలతో ప్రజలందరినీ కూడా దేర్ లైఫ్ స్టైల్కి ఒక డిగ్నిటీ ఇచ్చారు, ఒక డీసెంట్ లైఫ్ ఇచ్చారు. వారిని ఎకనామికల్గా ఎలివేట్ చేశారు. ఎడ్యుకేషన్లో అట్ పార్ విత్ కార్పొరేట్ స్కూల్స్తో చేశారు. కంప్లీట్గా ఈజ్ అన్వైల్డ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రీవ్యాంప్ చేశారు. అండ్ ఆల్సో హాస్పిటల్స్ మీరు చూశారు, అవి రీవ్యాంప్ చేశారు. మా కేజీ 500 crores పెట్టి కంప్లీట్గా ఆధునీకరణ చేశారన్నమాట. అంటే దీస్ ఆల్ ఆర్ ప్రజా సంకల్ప యాత్రలో అతనికి వచ్చిన సమస్యల్ని దానికి ఒక పరిష్కారం అందించారు. ఈరోజు కూడా ఈ బస్ యాత్రలు చేస్తున్న దాంట్లో 2 కూడా ప్యారలల్గా తీసుకెళ్తున్నారు. ఒకటి ఏంటంటే వచ్చే గవర్నమెంట్లో మళ్ళీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఒకటి వాట్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ హ్యాస్ టు బి గివెన్, వాట్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టో హ్యాస్ టు బి ప్రిపేర్డ్. అట్ ద సేమ్ టైం పాలిటిక్స్ అనేది ఎవరైనా చేస్తారు. రాజకీయంలో వచ్చిన తర్వాత పార్టీ రాజకీయంలోకి వెళ్ళాలంటే రాజకీయం చేయకంటే ఎవరు ఉండరు కదా. ఈరోజు గత 5 సంవత్సరాల పరిపాలన రాజకీయం చేయలేదు, ప్రజలకి గవర్నెన్స్ ఇచ్చారు, మంచి గవర్నెన్స్ ఇచ్చారు. ఇప్పుడు రాజకీయము చేయడం కోసం అని చెప్పేసి ప్రజల యొక్క
ఓటు అడగడం కోసం చెప్పి అది ప్యారల్గా అట్ ద సేమ్ టైం టు నో ద పీపుల్స్ పల్స్. అలాగే ఎవరికైతే ఇంకా ఏదైనా మేనిఫెస్టోలో పెట్టవలసినవి ఏమైనా ఉన్నాయా అనే దాని మీద కూడా ఈరోజు వర్కౌట్ చేస్తా ఉన్నారన్నమాట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. యా టూ మచ్ హార్డ్ వర్క్ అన్నమాట. బికాస్ ఈ 45 degrees టచింగ్ అన్నమాట, వేరియస్ టెంపరేచర్స్ అండ్ ప్రజలు కూడా ఈ పోరింగ్ అని అన్నమాట. అంటే ఇంకా పడిపోతూ ఉన్నారన్నమాట అతని మీద అభిమానంతో. ఇవన్నీ తట్టుకోవడం అనేది డిటర్మినేషన్ అని చెప్పొచ్చు, మెంటల్ స్టామినా అని చెప్పొచ్చు. ఇట్స్ మెంటల్ స్టామినా. ఆ స్టామినా ఉండడం వల్లే ఇలాంటి రాజకీయము నాయకత్వం అందించగలుగుతూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళేవారే ఈ కెన్ బి కాల్డ్ ఎ లీడర్ ఇన్ ఇండియా. బాబాసాహెబ్ అంబేద్కర్ దండలేసిన వాళ్ళందరూ కూడా దే కాంట్ రూల్, దే హ్యావ్ నో ప్లేస్, దే కాంట్ రీటైన్ ద లీడర్షిప్ ఫర్ అ లాంగర్ టైమ్. అందుకే ఇంక అనదర్ 20 years సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు. ఈ విజనరీ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ప్రమోటింగ్ ద స్టేట్ ర్యాపిడ్లీ సో దట్ ఇట్ విల్ బికమ్ ఎ గ్లోబల్ హబ్ ఫర్ ఇండస్ట్రీ బై 2040. ప్రపంచ దేశాల్లో ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా వాళ్ళు ఎత్తుక్కుంటూ ఆంధ్రప్రదేశ్లో వస్తారు. ఈ ఫోర్టిఫైడ్ సిటీ విశాఖపట్నంలో పెడతారని కూడా ఆ కంపెనీస్ అన్నీ కూడా నేను చెప్తాను అన్నమాట. దట్ గ్రేట్ లీడర్. అందుకంటే నేను చెప్తాను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్. ఈ ఇన్స్పైర్స్ ద ఫ్యూచర్. టుడే అతను చేసిన పనులేనేమో ఈ ఇన్స్పైర్స్ ద ఫ్యూచర్. అది లీడర్షిప్. భారీ సంఖ్యలో ఇక్కడ ప్రజలు ఆయన బయటికి వస్తే ఆయనను చూడాలని కొంతమంది అభిమానులు, అలాగే చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకొని జగన్ కోసం వెయిట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలామంది పెద్ద ఎత్తున రావడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కిందికి దిగుతున్నారు వాళ్ళతో కలవడానికి. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఈ విధంగా లంచ్ బ్రేక్ వరకు కూడా ఈ విధంగానే కొనసాగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ప్రజలు వస్తూనే ఉంటారు, వాళ్ళందరినీ కూడా పలకరిస్తూనే ఉంటారు. అందరూ కూడా కొంతమంది అభిమానంతో ఆయనను చూడడానికి వచ్చే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది తమ సమస్యలు చెప్పుకోవడానికి కొంతమంది వస్తూ ఉంటారు. సో ఓవరాల్గా దాంతోపాటు పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా, కార్యకర్తలు కూడా ఇక్కడ చూడడానికి వస్తుంటారు. సో ఓవరాల్గా ఈ బస్ యాత్ర అనేది చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతుందని చెప్పచ్చు. బ్రహ్మరథం పడుతూ ఉన్నారండి. అది కూడా అన్న ప్రజల దగ్గర ప్రతి దగ్గర కూడా చూస్తున్నాం. బస్సులో ఎవరు కనిపించినా కూడా ఆగి మరీ వెళ్ళి వాళ్ళకి మాట్లాడి ఎలా పరిపాలన సాగింది అనేది కనుక్కుంటున్నారు. పూర్వం రాజులు చూడండి, మారు వేషాల్లో వెళ్ళి వాళ్ళ పరిపాలన ఎలా ఉందో కనుక్కుంటారు. ఆ విధంగా చాలా దగ్గరలో మహిళలు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే జగనన్నకు హాయి చెప్తూ ఉంటే ఆగి వెళ్ళి వాళ్ళకి కనుక్కుంటే వాళ్ళందరూ కూడా మాకు పథకాలు వస్తున్నాయి, మేమందరం కూడా చాలా సంతృప్తిగా ఉన్నామని చెప్తూ ఉన్నారు. అలాగే చూసాం మొన్న పాయకరావుపేటలో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా మా ఉత్తరాంధ్రలో ఎంటర్ అయ్యారు. ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మేము అనుకున్న దానికంటే విపరీతంగా తండోపతండాలుగా జనం వచ్చేసి వాళ్ళ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జగనన్న అందిస్తూ ఉన్నారు. అలాగే అభివృద్ధి కూడా ఉత్తరాంధ్రలో తీసుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న చేపట్టడమే కాకుండా గ్రామ స్థాయిలో ఒకవైపు చూస్తే గ్రామ సచివాలయాలు, ఇంకోవైపు ఏమో ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తూ ఉన్నాయి. మా ఉత్తరాంధ్రలో తీసుకుంటే
4 మెడికల్ కాలేజీలు జగనన్న కన్స్ట్రక్ట్ చేస్తూ ఒకటి ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు కూడా ఎంతగానో శాశ్వతమైన అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇచ్చాపురం ఉద్దానం ప్రాంతంలో ఒకప్పుడు ఈ కిడ్నీ ప్రాబ్లం అనేది చాలా ఇబ్బంది పడేవారు ప్రజలు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి దానికి ఈరోజు శాశ్వత పరిష్కారం చూపిస్తూ 740 కోట్లతో వంశధార నీటిని తీసుకొచ్చారు. అలాగే 85 కోట్లతో 200 పడకల హాస్పిటల్, అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ జగనన్న ప్రారంభించడం జరిగింది. అలాగే మనం తీసుకుంటే మూలపేట పోర్ట్, అసలు అది కనుక పూర్తయిపోతే శ్రీకాకుళం ముఖ చిత్రమే మారిపోబోతూ ఉంది. అలాగే తీసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కనీసం పర్మిషన్స్ తీసుకుండా ఎలక్షన్ స్టంట్గా ఆ రోజు శంకుస్థాపన చేస్తే జగనన్న అన్ని రకాల అనుమతులు తీసుకొని శంకుస్థాపన చేయడమే కాకుండా పనులు శరవేగంగా జరుగుతూ ఉన్న పరిస్థితి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైజాగ్లో మనం చూసుకుంటే పార్టీ వీక్ అని అంటారు, ఇక్కడ ఎలా ఉంది, ప్రజలు ఎలా లేదు అండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో ఇక్కడ ప్రజలకి రకరకాలుగా చెప్పి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళు ఓట్లు తెచ్చుకున్నారు గత ఎన్నికల్లో. కానీ ప్రజలు తెలుసుకున్నారు, ఈరోజు విశాఖపట్నంని పరిపాలనా రాజధాని చేయడానికి సంకల్పించారు. విశాఖపట్నం కనుక పరిపాలనా రాజధాని అయితే మా ఉత్తరాంధ్ర మొత్తం డెవలప్ అవుతుంది. గతంలో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక చెన్నై, బెంగళూరు లాంటి పట్టణాలకు వెళ్ళి అక్కడ పనులు చేసుకోవడం అయితేనే, నిరుద్యోగ యువత అయితే అక్కడ ఉద్యోగాలు తెచ్చుకొని ఉపాధి పొందేవారు. ఈరోజు రేపు పొద్దున పరిపాలనా రాజధాని కనుక అయితే మా ప్రాంత యువతకు మా ప్రాంతంలోనే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. అలాగే తీసుకుంటే వాళ్ళందరూ వలసలు వెళ్ళే అవకాశం ఉండదు, చక్కగా ఇక్కడే సెటిల్ అవుతారు. అలాగే తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ వైజాగ్లో ఇన్ఫోసిస్ తీసుకొచ్చారు, ఇన్ఆర్బిట్ మాల్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే అదానీ డేటా సెంటర్ తీసుకురావడం జరిగింది. 6,000 కోట్లతో 6 లైన్స్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. అలాగే ఎన్నో టూరిజం ప్రాజెక్ట్స్. దానివల్ల విశాఖపట్నం అభివృద్ధి కోసం, దీన్ని ఒక విశ్వనగరంలా మార్చడం కోసం జగనన్న ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు విశాఖపట్నం ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు రానున్న రోజుల్లో. ఎందుకంటే ఇన్ని పథకాలు వచ్చాయి, కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు, ముఖ్యంగా మహిళలకి ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా మహిళల పేరుతో ఇస్తూ ఉన్నారు. ఇవన్నిటితోని ప్రజలందరూ ఎలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి? ఓటు ద్వారా. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ ముఖ్యమంత్రిగా మేము ఎన్నుకుంటామా, ఎప్పుడు ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తామని ఈ ఉత్తరాంధ్ర ప్రజలు వచ్చి సంఘీభావం తెలియజేసి తమ కృతజ్ఞత తెలియజేసి మళ్ళీ ఓటేస్తామని చెప్తూ ఉన్నారు. కాబట్టి రానున్న రోజులు ఇక్కడ 34 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని తెలియజేసి మేమంతా సిద్ధం బస్సు యాత్ర మార్నింగ్ నుంచి కొనసాగి ఇప్పుడు లంచ్ బ్రేక్ తీసుకున్నారు సీఎం. మనం చూడొచ్చు క్యాంప్ మొత్తం అంతా కూడా లంచ్ బ్రేక్ సంబంధించి అందరూ కూడా వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోయారు. అది మళ్ళీ తిరిగి ఇది 4 o'clockకి యాత్ర కొనసాగుతుంది. రోడ్ షో ఉండబోతుంది ఈరోజు. అది ఎలా జరుగుతూ ఉంటుంది యాత్ర? డైలీ కూడా ఈ యాత్రలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నారు అప్పిరెడ్డి గారు. ఎలా సీఎం ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు, ఎలా ఉంటుంది? బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన తర్వాత బహుశా దేశ చరిత్రలో ఎవరికి కూడా ఏ రాజకీయ పార్టీ, ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి ఆదరణ ప్రజల్లో విపరీతంగా. ఎందుకంటే మేము ఫాలో అవుతాం, ఊళ్ళే తరలి వచ్చి ఆయనకి స్వాగతం పలుకుతున్నటువంటి తీరు కానీ, లేకపోతే బహిరంగ సభలు ఉన్నటువంటి ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజానీకం వచ్చి ఆ బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి మద్దతు పలికే తీరు కానీ బహుశా ఇప్పటి వరకు కూడా ఎక్కడా చూసినటువంటి పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, ఆప్యాయత, వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ ఈ యాత్రలో మేమందరం కూడా దగ్గరగా చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకి సంబంధించినటువంటి, నిజంగా ఈ బస్సు యాత్రలో వస్తున్నప్పుడు ఎక్కడైనా కూడా ఎవరికైనా ఇబ్బంది ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అనేక మార్లు బస్సు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు వినే తీరు కానీ, ఆ సమస్యల పరిష్కారం కోసం ఆయన ఇస్తున్నటువంటి ఆదేశాలు కానీ ప్రజల హృదయాలని ఆకట్టుకుంటూ ఉన్నాయి నిజంగా. ఎందుకంటే రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక కుటుంబంలో సభ్యుల్లాగా
జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి ఆదరణ, అదేవిధంగా తిరిగి ప్రజలు కూడా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడనో ముఖ్యమంత్రి గారనో భావం లేకుండా మా కుటుంబంలో ఒక సభ్యుడు, మా అన్ననో మా తమ్ముడనో మా బిడ్డనో భావంతో ఇవాళ రాష్ట్ర ప్రజానికం యావత్తు కూడా ఆయన్ని తమ సొంత కుటుంబంలో సభ్యులాగా చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా చాలా దగ్గరగా చూస్తున్నాం. అంటే మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఈవినింగ్ వరకు కొనసాగుతుంటుంది, పదే పదే ప్రజలు వస్తుంటారు, దిగుతుంటారు, మాట్లాడుతుంటారు. సో ప్రధానంగా ఏం జరుగుతుంది? జనరల్గా బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత ప్రజలకి బస్సులోంచి అభివాదం చేసే కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. తర్వాత ఎందుకంటే ఆ పరిస్థితుల కంటే కూడా ఎక్కువగా బస్సు పై నుంచే ప్రజలకు అభివాదం చేసే కార్యక్రమం. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా రోడ్లపై వేలాది మంది ప్రజానికం ఉన్నటువంటి పరిస్థితుల్లో గంటల తరబడి ఆయన బస్సు పైనుంచే నవ్వుతూ అందరికి కూడా అభివాదం చేస్తూ, అందరికి కూడా నమస్కరిస్తూ, అందరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వమని చెప్పే రీతిలో ఆయన యావత్తు బస్సు యాత్ర కూడా బస్సు పై నుంచే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ప్రజలు కూడా ఆయన్ని దగ్గరగా చూడాలని, ఆయన చూస్తే ఏంటంటే ఒక భావన వాళ్ళల్లో కూడా ఒక ఉత్తేజం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందుకనే వేలాది మంది ప్రజానికం రోడ్డు వైపులా రెండు వైపులా కూడా బారులు తిరిగిపడి ఉంటా ఉన్నారు. సహజంగా మనం వయసులో ఉన్నవాళ్ళే అరగంట నిలబడాలంటే చాలా కష్టంతో కూడుకుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు 2 గంటలు 3 గంటలకు కూడా బస్ పై నుండే ఉండి ప్రజలకి అభివాదం చేసినటువంటి కార్యక్రమాలు కూడా ప్రజల హృదయాలని ఆకట్టుకుంటా ఉన్నాయి. యాక్చువల్గా ఈ బస్సు యాత్ర చూస్తూ ఉంటే మేమంతా సిద్ధం పేరుతో చేసిన యాత్రలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి అంటేనే జన సందోహం ప్రభంజనం, అది ప్రత్యక్షంగా చూస్తున్నాం అన్నట్టు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు చూసి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలుపరిచిన ఆయనకు కృతజ్ఞతలు చెప్తామన్న ఒక భావనతో ప్రజలందరూ వస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రతి 500 అడుగులకు మహిళలు, ముఖ్యంగా రైతులు, అన్ని వర్గాల ప్రజలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత తెలియజేయాలన్న భావంతో చూస్తున్నారు. ఈ ప్రజాస్పందన చూస్తా అంటే రాబోయే ఎన్నికల్లో డబల్ సెంచరీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 175-20 స్థానాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఒక నమ్మకం ఉందన్నట్టు. ఈ టెంట్ అవన్నీ చూస్తుంటే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి లోపల అని అంటున్నారు ఆ ప్రతిపక్షాలు. ఇది చూస్తా అంటే నేను నిజంగా చెప్పాలి, నేను ఒక అన్నారని నేను కూడా ఉండను. ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంత సింపుల్గా నువ్వే చూడండి అన్నీ కనిపిస్తానే కదా, ఒక గుడ్డ కట్టినారు, ఒక మామూలు, ఇంత సింపుల్గా ఎవరు ఉండలేనట్టు. ఇదే కాదు, ఈవెన్ బస్సు కూడా మామూలు బస్సే. మేము మామూలుగా హైదరాబాద్ నుంచి తిరుపతి పోవాలంటే ఏవో చూసుకుంటాం అటు కాకుండా మామూలుగా ఉంటే సింపుల్గా ఎక్కడ ప్రజలకైనా ఈ ఎండలో మండు టెండ ఆయన చూస్తే బాధేస్తుంది. మండు టెండలో కూడా దిగి ఆ ప్రజలను పలకరిస్తూ ఇంకా కూడా ఈ 5 ఏళ్ళు చేసింది సరిపోదు, ఇంకా చేయాలన్న ఒక ఆతృతతో చేస్తాడు ముఖ్యమంత్రి. ఆయన పార్టీలో ఆయనతో కలిసి పనిచేయడం అనేది నేనైతే పర్సనల్గా ఒక ఎన్ఆర్గా నా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన కష్టాన్ని చూసి. బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. చాలా సాదాసీదా మనిషిలాగా సీఎం జగన్ ఈ బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. బస్సులో కూడా చాలా మామూలు ఫెసిలిటీస్తోనే ఆయన యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు టెంట్లు, ఈ క్యాంపులు ఏవైతే ఉంటాయో కూడా నైట్ క్యాంప్ అయినా లంచ్ క్యాంప్ అయినా కూడా చాలా సాదాసీదా క్యాంప్ ఒకటి ఉంటుంది. ఒక మెయిన్ ఆయన రెస్ట్ తీసుకోవడానికి మధ్యాహ్నం పూట్ల ఈ క్యాంపులోనే ఆయన రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకుని కాసేపు అల్పాహారం సేవించిన తర్వాత మళ్ళీ తిరిగి పార్టీకి సంబంధించిన నేతలు వస్తే వాళ్ళతో మాట్లాడతారు. ఆ తర్వాత ప్రోగ్రామ్ ఏదైనా సిద్ధం సభ ఉంటే సభకు సంబంధించి ఏదైనా ప్రిపేర్ అవ్వడం అలాంటివి చేస్తారు కాసేపు, ఆ స్పీచ్కి సంబంధించి కూడా. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆయన ప్రజల్లోకి వెళ్తుంటారు. సో ఇలానే రోజు ఆయన బస్సు యాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా సామాన్యుడిలాగా ఈ యాత్రను ఆయన కొనసాగిస్తున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, స్పెషల్ ఆయన కోసమని ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి లేకుండా పూర్తి స్థాయిలో ఆయన ఈ యాత్రను కొనసాగిస్తున్నారు.
వైజాగ్లో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. ఇప్పుడు సాయంత్రం అయింది, లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు బస్సు యాత్ర. ఇక్కడ చూడొచ్చు చాలామంది మహిళలు జగన్ని చూడడానికి, అలాగే అభిమానులు కూడా ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. మీరు ఎందుకు? జగన్ బాబు గారు నా కొడుకు లాంటి వాళ్ళు, నా మనవరికి అమ్మఒడి వేశారు, ఆ తర్వాత ముసలి వాళ్ళకి పెన్షన్లు గట్రా ఇస్తున్నారు. నాకు చాలా ఆనందం. ఆ బాబు తప్పకుండా గెలాలి. నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. చాలా ఓల్డ్ కదా, ఇక్కడ నిలబడి చాలాసేపటి నుంచి నిలబడి ఉంటారు. నిలబడి ఉన్నాం, మరి అతను చూడడానికి బాబు వస్తారు చూడడానికి అనేసి నిలబడి ఉన్నాము. ఎడ్యుకేషన్ సూపర్ అండి. జగన్ గారు వచ్చాక ఎక్సలెంట్. ప్రతి ఒక్క పిల్లలు చదువుకోవాలని ఆశ అనేది జగన్ గారి వల్ల నెరవేరింది. ఇష్టం ఇప్పుడు నెక్స్ట్ జగన్ రావాలని మీరు కోరుకుంటున్నాం. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన ఎంతసేపైనా ఉంటాం. జై జగన్, జై జై జగన్. జగన్ 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 అందరూ నా పిల్ల మేక అన్న చెల్లి అందరూ ఉంటాం, అతనికి గెలిపిస్తాం. ఇది పబ్లిక్ ఎంతసేపు అయినా కూడా వెయిట్ చేస్తామంటున్నారు. ఎంత ఎండల్లో అయినా కూడా చాలాసేపు వరకు కూడా వెయిట్ చేసి జగన్ వచ్చేంత వరకు చూసి మాట్లాడి వెళ్ళే వాళ్ళని మనం ఈ యాత్రలో చూస్తున్నాం. వైజాగ్ సిటీ లోపల వైజాగ్ రహదారుల మీద సీఎం జగన్ బస్సు యాత్ర, మేమంతా సిద్ధం బస్సు యాత్ర చూడొచ్చు మనం. దాదాపు 4 కిలోమీటర్ల నుంచి కూడా సీఎం జగన్ బస్సు మీదే ఉన్నారు. విశాఖ తీరం అంతా జనసంద్రమైంది. జగన్ కోసం జనం ఇక్కడ పడిగాపులు కాల్స్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో మహిళలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎక్కువగా ఈ యాత్రలో మనం చూస్తుంటే మహిళలు, వృద్ధులే జగన్ కోసం వచ్చి వెయిట్ చేసి జగన్తో మాట్లాడడానికి, అలాగే తెచ్చిన పథకాలన్నీ కూడా. జగన్ ఎందుకు రావాలమ్మా? పేద ప్రజలందరూ పేదల ప్రభుత్వం అన్నారు. పేదల ప్రభుత్వం అని చెప్పినందుకు నిజంగా పేదల ప్రభుత్వంలో చేస్తారు. ప్రతి ఒక్కరికి పాదయాత్రలు ఏ మాట అయితే ఇచ్చారో మాట తప్పకుండా 100% శాతంగా 200% పేదలకు అందరికీ న్యాయం చేశారు. భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు. ఈ రోజు బ్రహ్మరథం పడతాం. జనాలందరూ ఆయన మీద ముఖం చూడడానికి కూడా ఉల్లాసంతో ఉత్సాహంతో వస్తున్నాం. జగనన్న కోసం జగనన్నే రావాలి, జగనన్నే మాకు కావాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక సీఎంఏ, ఆంధ్ర రాష్ట్రంలో ఒక సీఎంఏ ఉండాలి, అది జగన్మోహన్ రెడ్డి ఉండాలి. ఈ రోజు జగనన్న విశాఖపట్నం వస్తున్న సందర్భంగా జన సందోహం అంతా ఏర్పడింది. జగనన్న అంటే ప్రాణాలు ఇచ్చేవారు అందరూ. ఈ రోజు జగనే మళ్ళీ సీఎం కావాలని, మా అన్న రావాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతున్నారు. ఇంతమంది జన సందోహం ఆయన కోసం వచ్చినారు. ఆయన చూడాలని, ఆయన ఎలా ఉన్నారో దగ్గర నుంచి చూడాలని అందరూ వెయిట్ చేస్తున్నాం. ఇది అంతా విశాఖపట్నం క్యాపిటల్ కావాలి, విశాఖపట్నం రాజధాని కావాలని మేమందరం ఎదురు చూస్తున్నాం. జగనన్నే మళ్ళీ సీఎం కావాలని మేమందరం కూడా, మహిళలందరూ కూడా జగనన్నే మళ్ళీ ఈ రాష్ట్రానికి సీఎం కావాలని ఎదురు చూస్తున్నాం. జై జగన్, జై జగన్. ఎక్కువగా బస్సు యాత్రలో మహిళలు, వృద్ధులే వస్తున్నారు. ఎందుకంటే ఆయన రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్క పథకం కూడా మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఒక ఇంటిలో ఏదైతే మనం మహిళకి ఇంపార్టెన్స్ ఇస్తామో అదే ముఖ్యమైన పాత్ర ఆయన మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చి నామినేటెడ్ పదవుల్లో కానీ లేకపోతే పథకాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా మహిళకు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క మహిళ కూడా ఇలాంటి అన్న మాకు సీఎం కావాలి, ఇతనే సీఎంగా
ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు, పిల్లలకి స్కూల్కి అన్నింటికి ప్రభుత్వం జగనన్న చాలా అడుగుగా ఉన్నారు కాబట్టి ముసలి వాళ్ళకి అందరికీ ప్రతి పథకాలు వర్తిస్తున్నాయి కాబట్టి జగనన్న మనకు కావాలి. జై జగన్, జై జగన్, కావాలి జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జగన్ వైజాగ్లో మేమంతా సిద్ధం యాత్రలో పూర్తిగా ఒకవైపు ర్యాలీలు, మరోవైపు మహిళలతో స్వాగతం పలకడాలు, ఇలాంటివన్నీ కూడా మనం ఈరోజు ఈ దృశ్యాలని చూస్తున్నాం. ప్రధానంగా ఈ రోజంతా వైజాగ్ అన్న జనసంద్రం అయిందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగిన బస్సు యాత్ర ఇప్పుడు ముగిసింది. సీఎం జగన్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ క్యాంపులోనే రాత్రి బస చేయబోతున్నారు. ఈ ప్రతి చోట కూడా ఈ క్యాంపు అనేవి ఉంటాయి. మధ్యాహ్నం లంచ్కి ఒక క్యాంపు ఏర్పాటు చేస్తారు, రాత్రి పడుకోవడానికి ఒక క్యాంపుని ఏర్పాటు చేస్తున్నారు. ఒకటేమో సీఎం జగన్ కోసం, మరొకటేమో ఆయనతో పాటు ఉన్న సిబ్బంది కోసం. ఇలా 2 ఇక్కడ క్యాంపులు ఉంటాయి. సో ఓవరాల్గా 4 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోతూ మిగతా 19 గంటలు ఆయన జనంతోనే గడుపుతున్న దృశ్యాలు మనం చూసాము. కుటుంబాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా కేవలం ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రానున్న ప్రభుత్వం మంచిగా ఎలాంటి పథకాలు తీసుకురావాలి, ఏ అంశాలపైన ప్రజలు ఇంకా ఏ సమస్యల్లో ఉన్నారు అనే అంశాలు వాళ్ళని అడిగి తెలుసుకోవడము ఈ బస్ యాత్రలో ఒక అంశం అయితే, మరోవైపు ఇది ప్రచారంగా కూడా ఆయన చూస్తున్నారు. ఒకవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ప్రజలకు ఇంకా ఏం కావాలి, గతంలో పెట్టిన ఏవైతే పథకాలు ఉన్నాయో అవి సరిపోతున్నాయా లేదా, లేక ఇంకా ఏమన్నా ప్రజలు కోరుకుంటున్నారా, అంతేకాకుండా వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, ఎక్కువగా ఈ బస్ యాత్రలో జగన్ చూసిన సమస్యలు ఏంటి, వాటన్నిటిని మీద ఒక నోట్ అయితే సీఎం జగన్ తయారు చేసుకున్నారు. మేనిఫెస్టో రూపంలో దాన్ని ఈ నెలలోనే మేనిఫెస్టో కూడా విడుదల చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. 24 వరకు ఈ బస్ యాత్ర కొనసాగిన తర్వాత 25న ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. దాఖలు చేసిన వెంటనే మేనిఫెస్టోను కూడా ఆయన విడుదల చేయనున్నారు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను.